హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు ఈ యొక్క నోటీసులు అనేది అధికారులు మీ ఇళ్లకు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ నోటీసులు ఏంటి, ఎందుకు వచ్చి ఇస్తున్నారు, సో మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇచ్చిన తర్వాత, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92.87 లక్షల మంది ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి మనకు ఈ నోటీసులు అనేది ఇవ్వాలని మనకు ప్రభుత్వం అయితే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ సర్వే అయితే జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చారు. సో ఆ ఓటర్ ఐడి కార్డు అనేది తీసుకున్నారు. సో వారికి ఒక 2 అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్స్ ఫిల్ చేసి మళ్ళీ మీరు అధికారులకైతే సబ్మిట్ చేశారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో, సో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఓటు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐఆర్ సర్వేలో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో, సో ఆ సర్వేకి సంబంధించి బిఎల్ఓ ఆఫీసర్స్ అయితే వచ్చారు ఇంటింటికి. నోటీసులు అయితే మీ యొక్క ఇళ్ళకు కూడా అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే మీ యొక్క తండ్రి పేరు కానివ్వచ్చు, మీ యొక్క పేరు కానివ్వచ్చు, మీ యొక్క ఆధార్ నంబర్ కానివ్వచ్చు, సో అలాగే మీ యొక్క అడ్రస్ కానివ్వచ్చు, ఈ చిన్న చిన్న అంటే మనకు మిస్ మ్యాచ్ కావడం ద్వారా ఏంటంటే వాళ్ళు నోటీసులు అనేది మీ యొక్క ఇంటికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఓటర్ ఐడి కార్డు హక్కుదారులు ఉంటారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ నోటీస్ అనేది తీసుకొని మీకు ప్రాబ్లం ఏముందో కూడా వాళ్ళు మీకు వివరిస్తారు. సో ఆ ప్రాబ్లమ్ని బట్టి మీరు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది అక్కడ తీసుకొని వెళ్ళి మీరు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సరి చేసుకోకపోతే కనుక మీ యొక్క ఓట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరూ ఇవన్నీ సరి చేసుకోవాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు 12 లక్షల మందికి నోటీసులు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఏ స్లాబ్లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ వద్ద హాజరు కావాలో తెలియజేస్తారు. సో ప్రతి పోలింగ్ బూత్కు 10తో మనకు 200 మందికి హాజరయ్యే ఏర్పాట్లు అయితే కల్పించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తంగా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారికి, అంటే వారి యొక్క వివరాలు కరెక్ట్గా లేకపోతే కనుక వారికి నోటీసులు అయితే ఇస్తున్నారు. సో ఆ నోటీసులు తీసుకొని మీరు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సరి చేసుకోకపోతే కనుక మీ యొక్క ఓట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.